హాయ్ ఫ్రెండ్స్, మనం బీట్రూట్ హల్వాని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరికీ బాగా నచ్చుతుందండి. మనము దీన్ని తయారు చేసుకొని తిన్నప్పుడు మనం జామ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. సో ఫస్ట్ మనం దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. మొదటిగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా గీని వేసుకోండి. అయితే ఈ గీ బాగా కరిగిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పును తీసి అందులో వేయండి. అది ఎలా అంటే దోరగా వేగాలి. మనకి రెడిష్ బ్రౌన్ కలర్లోకి, వైట్ కలర్ కాస్త రెడిష్ బ్రౌన్ కలర్లోకి వస్తుందండి. ఆ కలర్ వచ్చినంత వరకు కూడా దీన్ని వేగనివ్వాలి. అలా వచ్చిన తర్వాత వేగించి పక్కన పెట్టుకోవాలి. ఈ గీలోనే మనం కొంచెం ఎండు ద్రాక్షను కూడా వేయాలండి. ఈ ఎండు ద్రాక్షను కూడా ఎలా వేగనివ్వాలి అంటే, ఎండు ద్రాక్ష మన దగ్గర బాగా ముడిచిపోయినట్టు వస్తుంది. ఎండు ద్రాక్ష అనేది మనం ఈ గీలో వేసినప్పుడు అది మళ్ళీ ఎలా అంటే బాల్ లాగా పొంగుతుంది. అంటే అది పాత కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది, పచ్చి ద్రాక్షగా ఉన్నప్పుడు ఆ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి. అలా ఉన్నప్పుడు తీసేసి మనం పక్కన పెట్టుకోవడమేనండి. అయితే మిగిలిపోయి ఉన్నది కదా గీ, కావాలంటే ఇంకొంచెం గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ 2 టేబుల్ స్పూన్ గీ అనేది సరిపోయింది. ఇదే గీలో ఇలా మెల్ట్ అయి ఉన్నటువంటి ఈ గీలోనే బాగా తురుము పెట్టుకున్నటువంటి బీట్రూట్ అండి. ఈ బీట్రూట్ వచ్చేసి నేను తీసుకున్నది 200 గ్రాములు. బాగా తరుగు పెట్టుకున్నటువంటి బీట్రూట్ తురుముని తీసుకెళ్ళి ఆ గీలో వేయండి. ఈ గీలోని దీన్ని బాగా వేగనివ్వాలి. ఎలా అంటే ఇది కొంచెం బీట్రూట్ మట్టి వాసన లేదు అనుకుంటే పచ్చి వాసనలాగా వస్తుంది. మనం ఇలా సన్నగా తురుము పెట్టుకున్నటువంటి తురుముని తీసుకెళ్ళి గీలో వేపినప్పుడు ఆ స్మెల్, ఆ పచ్చిదనము, ఆ రా స్మెల్, ఆ మట్టి వాసన అనేది పూర్తిగా పోతుందండి. అది పోయి మంచి ఫ్లేవర్లోనే ఉంటుంది. అయితే ఇదంతా కూడా మనము లో నుంచి మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి. లేదు అంటే అడుగు అంటేసుకుంటుంది బీట్రూట్ అనేది. మధ్యలోనే తీసి కలుపుతూ కూడా ఉంటుండాలి. ఆ తర్వాత ఇది ఒక కన్సిస్టెన్సీకి వచ్చింది. ఇప్పుడు నేను చూపిస్తాను కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మరగబెట్టి పక్కన పెట్టుకున్నానండి పాలని. ఇవి వచ్చేసి 125 ml వరకు ఉంటుంది. 200 గ్రాముల బీట్రూట్కి 125 ml మిల్క్ యాడ్ చేశానండి. పాలు, మరిగించిన పాలు ఇది ఇందులో వేసి ఈ పాలల్లోనే ఏంటంటే ఈ బీట్రూట్ని బాగా ఉడకనివ్వాలి. మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. మనకి ఒక కన్సిస్టెన్సీ వస్తుంది. ఒక హల్వా ఎలా అయితే వస్తుందో ఆ కన్సిస్టెన్సీ ముద్దలా మారిపోద్ది. ఈ పాలన్నీ కూడా ఇంకిపోయి ఒక ముద్దలా మారుతుంది. ఈ టైంలోని పంచదారని యాడ్ చేసుకోండి. నేనైతే 40 గ్రాములు వేసుకున్నాను. ఒక చెంచా వచ్చేసి దగ్గర 10 గ్రాముల వరకు ఉంటుంది. సో నేను అలా 4 చెంచాలు పంచదారని వేసుకున్నాను. మీ రుచికి తగినంత వేసుకోవచ్చు. ఆల్రెడీ బీట్రూట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా స్వీట్ అనేది అవసరం పడదు ఇక్కడ. సో 40 గ్రాముల వరకు నాకు పట్టింది. మీరు కావాలనుకుంటే మీరు బెల్లంతో కూడా ట్రై చేయొచ్చు, లేదా తాటి బెల్లంతో కూడా ట్రై చేయొచ్చు. పూర్తిగా హెల్తీగా ఉండాలి అనుకుంటే ఇలా చేస్తే మాత్రం టేస్టీగా ఉంటుంది. అలా చేస్తే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుంది. కాకపోతే అది హెల్తీ అండి. దాని తర్వాత ఒక 6 యాలక్కాయలు బాగా దంచి పెట్టుకున్నానండి. దాన్ని తీసేసి అందులో యాడ్ చేసాము. తర్వాత మనం వేగించి పక్కన పెట్టుకున్నటువంటి జీడిపప్పు, ఎండు ద్రాక్షల్ని అందులో వేసి బాగా మిక్స్ చేయాలండి. ఆ తర్వాత దీన్ని తీసేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అంతేనండి, అందరికీ నచ్చినటువంటి బీట్రూట్ హల్వా రెడీ అండి. ఈ బీట్రూట్ హల్వాని మనం బ్రెడ్ మీద అంటించుకొని జామ్లా కూడా తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇక్కడ కూడా ఒక స్పూన్ గీ అంటే గీ వేసుకోవచ్చు. కొంతమంది ఆయిల్ కావాలంటే ఆయిల్, లేదు డైరెక్ట్గా అలా బ్రెడ్ని కూడా కొంచెం టోస్ట్ కూడా చేసుకోవచ్చు. అది మీకు నచ్చిన దాని మీద ఆధారపడి ఉంటుంది. దాని బ్రెడ్ తీసుకొని నేనైతే కొంచెం ఒక స్పూన్ గీ యాడ్ చేసేసి ఒక 2 బ్రెడ్ స్లైస్ని తీసేసి దాని మీద కాల్చానండి. అటు ఇటు బ్రెడ్ స్లైసెస్ని అటు ఇటు తిప్పుతూ దాన్ని బాగా కాలనిచ్చాను. బాగా టోస్ట్ అయిపోయిన తర్వాత ఆ బ్రెడ్ స్లైసెస్ని తీసేసి పక్కన పెట్టుకున్నానండి. ఇలాగ చూడండి ఎలా కాలుతున్నాయో, ఇలా కాలనివ్వాలి. ముందు వెనకమాల, ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ కూడా బాగా కాలనివ్వాలి. ఇలా కాలిన తర్వాత ఆ బ్రెడ్ స్లైసెస్ని తీసి పక్కన పెట్టుకొని దీని మీద ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి బీట్రూట్ హల్వా ఉంది కదండి, దాన్ని అప్లై చేయాలి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ జీడిపప్పు పలుకులు పెద్ద వేసాను. మీరు ఏంటంటే చిన్న ముక్కల కింద తరుముకొని వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుందండి. అది పన్నుకు తగిలినప్పుడు బాగుంటుంది. మీరు చిన్న ముక్కలుగా చేసుకొని మీరు తయారు చేయండి. ఇలాగా అప్లై చేసుకొని 2 సైడ్లు కూడా నేను ఒకవైపు
వైపు అప్లై చేసుకొని ఇంకో బ్రెడ్ స్లైసెస్ దాని మీద పెట్టుకున్నామండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈసారి ట్రై చేయండి. అంతేనండి.